Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు ఖాయమైనట్లుగా తెలుస్తోంది. ఈ నెల 30న డికే శివకుమార్ ప్రమాణ స్వీకారం అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. గురువారం ఉదయం మంత్రులకు సిద్ధరామయ్య విందివనున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కూడా విందుకు హాజరు కానున్నారు. సిద్ధరామయ్యతో కలిసి శివకుమార్ ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. అనంతరం గవర్నర్ కు రాజీనామా అందజేసే అవకాశం ఉంది. అదే రోజున సిఎల్పి నేతగా డికే శివకుమార్ ఎన్నికనున్నారు. శనివారం ప్రమాణ స్వీకారానికి బెంగళూరులో ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎట్టకేలకు డికే శివకుమార్ పంతం నెగ్గించుకున్నారని చెప్పాలి. అధిష్టానం మాట ఇచ్చింది, ఆ మాటకు మీరు కట్టుబడి ఉండాలి. ఇది డికే శివకుమార్ నేరుగా రాహుల్ గాంధీకి అలాగే అధిష్టానానికి ఇచ్చినటువంటి అల్టిమేటం. మీరు హామీ ఇచ్చారు, ఎన్నికల్లో కష్టపడి పనిచేశాం, ట్రబుల్ షూటర్ గా కూడా ఉన్నాను, మీరు మీ మాట నిలబెట్టుకోవాలి, ఈ విధంగా అడిగినటువంటి మాట. తర్జన భర్జనల తర్వాత డికే శివకుమార్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, డికే శివకుమార్ పంతా నెగ్గించుకున్నారు. శనివారం బెంగళూరులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి అనేటువంటి మాట. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? డికే శివకుమార్ కూడా ఇప్పటి నుంచి ముఖ్యమంత్రి కావాలన్నది ఆయన కోరికనే చెప్పవచ్చు. గతంలో కూడా చాలా సార్లు ఆయన ప్రయత్నం చేశారు, కానీ కుదరలేదు. మొదట సిద్ధరామయ్యకి మరొకసారి అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా అప్పుడు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి కూడా శివకుమార్ కూడా ఓకే చెప్పినటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 ఏళ్లు పూర్తి కావస్తుంది కాబట్టి ఈ క్రమంలో 2.5 సంవత్సరం తనకు అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా గతంలో కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని మరొకసారి డికే శివకుమార్ హైకమాండ్ ముందు పెట్టారు. ఈ క్రమంలో హైకమాండ్ కూడా గతంలో హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా డికే శివకుమార్ ని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తోంది. 2 రోజుల క్రితం అందరూ కూడా ఢిల్లీకి వెళ్ళొచ్చారు. అక్కడ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పాటుగా రాహుల్ గాంధీతో భేటీ అయిన తర్వాత కూడా ఈ అంశానికి సంబంధించిన క్లారిటీ వచ్చింది. పూర్తిగా ఇప్పుడు సిద్ధరామయ్య రాజీనామా చేయబోతున్నారు. రేపు ఒక్కసారి మనం చూసుకుంటే విందు అంటే మంత్రులతో కూడా సిద్ధరామయ్య విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఆ తర్వాత కూడా వెంటనే లోక్ భవన్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన రాజీనామా చేసేటువంటి అవకాశం కనపడుతోంది. నేపథ్యంలోనే మీడియాతో కూడా ఆయన మాట్లాడే అవకాశం కూడా కనపడతా ఉంది. కాబట్టి గవర్నర్ కు రాజీనామా అందజేసిన తర్వాత కూడా ఆయన మీడియాతో మాట్లాడతారు. అదే రోజున మనం చూసుకుంటే సిఎల్పి నేతగా కూడా డికే శివకుమార్ ఎన్నుకోవడం తెలుస్తోంది. పూర్తిగా శనివారం అంటే ఈ నెల 30వ తారీఖున బెంగళూరులో డికే శివకుమార్ యొక్క పట్టాభిషేకం జరగబోతోంది. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం దాదాపుగా చేయబోతున్నారని మనం చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కర్ణాటకలో రాజకీయం వేగంగా మారుతుందని మనం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో డికే శివకుమార్ తన పంతాన్ని నెగ్గించుకున్నారని మనం చెప్పవచ్చు. అంటే మొదట ఇది రాజ్యసభ ఎన్నికల కోసం పిలిపించా మాట్లాడుతున్నామని చెప్పేసి కూడా అధిష్టానం ఈ విషయాన్ని బయటికి తీసుకురాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చూస్తే కీలకంగా ఏంటంటే ముఖ్యమంత్రి మార్పు ఖచ్చితంగా ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో కూడా సిద్ధరామయ్యకు దాదాపుగా 100 మంది ఎన్నికల మద్దతు కూడా ఉంది. కాబట్టి గతంలో కూడా ఆయన ఒప్పుకోలేదు. పూర్తి స్థాయి అయితే ఇప్పుడు అధిష్టానం పూర్తిగా కలగజేసుకొని, ఎందుకంటే రాహుల్ గాంధీ కూడా అప్పుడు హామీ ఇచ్చారు కాబట్టి. అదేవిధంగా ప్రియాంక గాంధీతో కూడా ఎంతో సన్నిహితం ఉంది డికే శివకుమార్ కు. కొంత అంశంలోనూ పార్టీని ఇక్కడ పటిష్టంగా ముందుకు తీసుకెళ్లడంలోనూ లేకపోతే ఇంకా అధికారంలోకి రావడానికి డికే శివకుమార్ ఎక్కువగా అక్కడ కష్టపడ్డాడు. కాబట్టి ఖచ్చితంగా కర్ణాటకకు ముఖ్యమంత్రిని చేయాలి, 2.5 సంవత్సరం అతను కూడా ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనతో భాగంగా రోజు డికేని మరొకసారి ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేశారని చెప్పుకోవచ్చు. 30వ తారీఖున అట్టహాసంగా కూడా డికే శివకుమార్ ఎట్టకేలకు కర్ణాటక ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతుందని చెప్పవచ్చు. మురళి, దీనికి సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ లో మార్పు కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి డీకే వర్గం గుర్రుగా ఉండటం, డీకే ఏదో ఒక మాస్టర్ ప్లాన్ తోనే ముందుకు వెళ్లేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి ఒక ఆదేశాలు ఉండటంతోనే, దీనికి సంబంధించి ఆ రకమైన సమాచారం ఉండటంతోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే కేసీ వేణుగోపాల్ ప్రకటించినటువంటి దానికి ఒకరోజు గ్యాప్ లోనే జరిగినటువంటి ఈ హఠాత్ పరిణామానికి ఎక్కడా కూడా సింక్ అవ్వట్లేదు. మరి కేసీ వేణుగోపాల్ ఎందుకు ఆ విధంగా ప్రకటన చేశారనేది కూడా ఒకంత చర్చనీయాంశం అయింది కదా. ఎక్కడా ముఖ్యమంత్రి మార్పు గురించి అవన్నీ ఊహాగానాలే అని కూడా ఆయన కొట్టిపారేయడం, తర్వాత వెంటనే కూడా ఈ రకమైనటువంటి సమాచారం బయటకు రావడం ఏంటి, ఎలా చూడాలంటారు మనం? ఏఐసిసి పర్సనల్ ఉన్నటువంటి అతను కేసీ వేణుగోపాల్ కూడా ఈ అంశం పట్ల నిన్న రోజున కూడా ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారని చెప్పవచ్చు. ఈ భేటీ జరుగుతుందో ఈ ఇద్దరు ముఖ్యమంత్రి కావచ్చు, ఆ డిప్యూటీ సీఎం కావచ్చు, ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళిన నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందని చెప్పేసి కూడా కర్ణాటకలో మీడియా కావచ్చు, మిగతా మీడియాతో కూడా ఎక్కువ వస్తున్న క్రమంలో కూడా తాను ఎలాంటి మార్పు జరగడం లేదు, కర్ణాటక రాజకీయాల్లో ఎలాంటి ముఖ్యమంత్రి మార్పు లేదు అని కూడా ఆయన
అధిష్టానం దూతగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఒక రోజు గడవక ముందుకే పూర్తిస్థాయిలో ఈ మార్పులు మనం చూస్తున్నాం. ఎందుకంటే అధిష్టానం ఎందుకు కేసీ వేణుగోపాల్ చేత ఆ విధంగా చెప్పించింది, అసలు ఏం జరుగుతుంది తెరవేక సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగుతారు, ఎవరు కూడా ముఖ్యమంత్రి మార్పు అనేది లేదు అని చెప్పేసరికి చెప్పిన నేపథ్యంలో కూడా 24 గంటలు గడవక ముందుకే పూర్తి స్థాయిలో అధిష్టానం నుంచి ఏం ఆదేశాలు అందాయి అని చెప్పేసి తెరవేక ఎవరు చెప్పని చెప్పారు ఈ విషయంలో. ఎందుకంటే ముఖ్యంగా కూడా చాలా మంది సపోర్ట్ ఇప్పుడు రాహుల్ గాంధీ గతంలో హామీ ఇచ్చారు కాబట్టి డీకే శివకుమార్ కు ఈ నేపథ్యంలో కూడా గతంలో కూడా తన ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచన ఉంటుంది. అయితే కేసులు ఉన్న నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థికి చేయబోతున్న వ్యక్తి మీద కేసులు ఉన్నాయి కాబట్టి అనేక విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో మొదట కూడా మన ముఖ్యమంత్రిగా చేయడానికి చాలా అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి ఈ క్రమంలోనే సిద్ధరామయ్య మరొకసారి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు. ఈ క్రమంలో 2.5 సంవత్సరం తర్వాత మీకు అవకాశం కల్పిస్తామని చెప్పేసి కూడా గతంలో ఈయన అసంతృప్తిలో ఉన్నమాట వాస్తవమే. అందుకనే డిప్యూటీ సీఎం పదవి కూడా అతనికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పార్టీని పటిష్టంగా ముందుకు తీసుకెళ్తాము, అక్కడ రాజకీయాలను పూర్తిగా కూడా గ్రామ స్థాయి నుంచి క్యాడర్ని కాపాడుతూ వస్తూ పార్టీ అధ్యక్షుడిగా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తను ముఖ్యమంత్రి కావాలని తన కోరికను ఎలా నెరవేర్చుకోవాలన్న లక్ష్యంతో కూడా అధిష్టానం ముందు కూడా మరొకసారి ఆయన డిమాండ్ వేదికలు బలంగా పెట్టారు. ఈ క్రమంలోనే అధిష్టానం కూడా తనకి ఖచ్చితంగా డీకే శివకుమార్ ఒకసారి అవకాశం కల్పించాలంటే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నిర్ణయం వెళ్తూ కూడా చాలా సీక్రెట్ గా చేశారు. ఏం జరుగుతుందన్నది ఎవరికి అర్థం కాకుండా పూర్తి స్థాయిలో ఏదో రాజధాని సీట్ల కోసం ఏదో చర్చలు జరుగుతున్నాయి, ఎలాంటి మార్పు లేదు అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా చాలా సీక్రెట్ గా కూడా ఆపరేషన్ హైదరాబాద్ చేసినట్టు పరిస్థితి మనకు కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా డీకే శివకుమార్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. మొత్తం మీద కర్ణాటక కాంగ్రెస్ లో ఎన్నో రోజుల నుంచి నెలకొన్నటువంటి వివాదానికి తెరపడిందనే చెప్పాలి. ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు ఖాయమైంది అనేటువంటి సమాచారం అయితే వస్తుంది. ఈ నెల 30న డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం ఉండనున్నట్లుగా తెలుస్తోంది. గురువారం ఉదయం మంత్రులకు సిద్ధరామయ్య విందివనున్నారు. విందుకు హాజరు కానున్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. సిద్ధరామయ్యతో కలిసి శివకుమార్ ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. అనంతరం గవర్నర్ కు రాజీనామా అందించేటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే రోజున సిఎల్పి నేతగా డీకే శివకుమార్ ఎన్నికనున్నారు. శనివారం ప్రమాణ స్వీకారానికి బెంగళూరులో భారీ ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.